బీసీలు కులాలుగా విడిపోతే ఏమీ సాధించలేమని, ఐక్యంగా ఉన్నప్పుడే 60% జనాభాగా ఉంటారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అప్పుడే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. హైదరాబాద్ కాజీగూడలోని మున్నూరు కాపు భవన్లో గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమం జరిగింది. బీసీల లెక్కలు బ్రిటిష్ కాలంలో తీసినవి ఉండేవని, సీఎం రేవంత్ రెడ్డి అఫీషియల్ గా లెక్కలు తీశారని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. ఈ కార్యక్రమంలో గౌడ కుల సంఘాల నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. అన్ని కులాలు కలిస్తే మనం బలంగా ఉంటాం. ఇవాళ బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత దాదాపు 100 ఏళ్ల తర్వాత ఇవాళ తెలంగాణలో ప్రభుత్వం కుల సర్వే చేపట్టింది. మొన్నటి వరకు మేము గౌన్లు ఇంతున్నాం, ముదిరాజులు ఇంతున్నారు, కాపులు ఇంతున్నాం చెప్పుకునే పరిస్థితి, కానీ అధికారికంగా ఒక డాక్యుమెంట్ లేదు మనకి. ఇవాళ ఈ రాష్ట్రంలో 56.36% బీసీలు ఉన్నటువంటి అఫీషియల్ డాక్యుమెంట్ వచ్చింది మనకు చేతికి. సో బీసీలు ఏకంగా ఉంటే మనం దాదాపుగా 60% ఉంటాం. కులాలుగా విడిపోతే 2%, 4%, 8% విడిపోతాం, పలచన పడతాం. బీసీలు ఏకంగా ఉండాలి. తప్పకుండా గౌడుగా పుట్టినందుకు నేను గర్విస్తా ఉన్నాను. నా కులం మీద ప్రేమ ఉంటుంది, కానీ అందరం ఏకం కావాలి. ఏకమైన రోజున మనం రాజ్యాధికారం చేపట్టుకునే అవకాశం ఉంటుంది. ఎన్ని చేసినా అల్టిమేట్గా రాజ్యాధికారం మనకు రావాలి. వచ్చినప్పుడే మన సమాజానికి మనం సేవ చేసుకోగలుగుతాం. ఇవాళ చాలా తక్కువ మంది ఎమ్మెల్యే గెలిచినటువంటి సందర్భం, ఎమ్మెల్సీ గెలిచిన సందర్భం. భవిష్యత్తులో మన కులస్తులు అత్యధికులు ఎమ్మెల్యేలు కావాలని ఆకాంక్షించే వ్యక్తుల్లో నేను మొదటి వాడిని. డెఫినెట్గా ఆ దశగా ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇంకా జిల్లా కమిటీలు ప్రతిష్టపరచండి. ఆర్యవైశ్య వాళ్ళు పిలిచారు నన్ను, 15 మంది గ్రూప్ 1 ఆఫీసర్ సెలెక్ట్ అయ్యారని. మన దాంట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో చూడండి, వాళ్ళకు ఒక సన్మానం. అదేవిధంగా 11 మెంబర్స్కి పిలిచి ఒక సన్మానం చేయండి, ఉత్సాహం ఉంటుంది వాళ్ళకి. సర్పంచులు చాలా చోట్ల మన వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు, వాళ్ళని ఒకసారి పిలవండి, ఒక సన్మానం చేయండి, వాళ్ళకు కూడా ఉత్సాహం ఇచ్చే అవకాశం ఉంటుంది. డెస్క్ జర్నలిస్టులకు న్యాయం జరగాలని అన్నారు మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. గత ప్రభుత్వం హయాంలో అందరినీ జర్నలిస్టుగా గుర్తించిందన్నారు. అయితే అప్పుడు కూడా ఒక యూనియన్ మాత్రం డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించిందన్నారు. గతంలో రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి పాలసీని రూపొందించి అందరికీ అక్రిడేషన్లు అందజేశామన్నారు నారాయణ. కానీ ఇప్పుడు మీడియా కార్డు అంటూ విభజించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అల్లం నారాయణ. 23,000 మంది ఒక్క తెలంగాణ రాష్ట్రంలో అక్రిడేషన్లు వచ్చినాయి చివరిసారి ఇచ్చినప్పుడు. అది ఒక రకంగా మనకు ఒక గుర్తింపులాగా మిగిలిపోయింది. అది హెల్త్ కార్డుకు ఉపయోగపడ్డది, ఇళ్ల స్థలాల పరిశీలనకు ఉపయోగపడ్డది, మనకు ఒక ఐడెంటిటీని ఇచ్చింది, మనకు ఒక గౌరవాన్ని ఇచ్చింది. ఎక్కడికైనా పోయినప్పుడు అదొక గౌరవంగా తెలంగాణ జర్నలిస్ట్గా మనల్ని ఒక విలువనిచ్చింది. డెస్క్ పీపుల్ అనే వాళ్ళు ఎవరు? మనం రాసిన వార్తలని దిద్ది ప్రపంచంలోని అన్ని సమస్యలను రాసి వాటిని అన్నింటినీ కూడా ఒక ఎలివేట్ చేసి హెడ్డింగ్లు పెట్టి దురస్తు చేసి వాటిని అన్నింటినీ పేజీల్లో పెట్టి అందంగా ఇచ్చేటోళ్ళు డెస్క్ జర్నలిస్టులు. వాళ్ళు కూడా జర్నలిస్టులే, కానీ వాళ్ళకి గుర్తింపే లేకుండా పోయింది. కొన్ని ప్రెస్ క్లబ్లలో అసలు డెస్క్ జర్నలిస్టులకు మెంబర్షిప్ ఇవ్వరంట. ఇది ఏమన్యాయం? ఇదేనా అసలు వాళ్ళు జర్నలిస్టులు గారా? వర్కింగ్ చట్టంలో ఏముంది జర్నలిస్ట్ చట్టంలో? దాంట్లో కూడా ఉమెన్కి 33% రిజర్వేషన్ ఇచ్చినాం. అక్రిడేషన్ పాలసీ అయిన తర్వాత మేము అక్రిడేషన్లు ఇచ్చినప్పుడు అమ్మాయిలు 33% కావాల్సిందే అని పట్టుబట్టి ఇప్పించినాం. అంటే ఇవన్నీ కూడా ఒక గొప్ప విజయంగా తెలంగాణ జర్నలిస్టుల పోరాటానికి లభించిన విజయంగా మనం భావిస్తున్నాం. దాన్ని గండిగొట్టే విధంగా ఇవాళ 252 జీవో తెచ్చి డెస్క్ జర్నలిస్టులను మొట్టమొదటి తొలగించినారు. రెండో వైపు మీకు తెలియని ఇంకొక విషయం చెప్తాను నేను. మేము మొత్తం ఎందుకైనా 23,000 అక్రిడేషన్లు ప్రధాన పత్రికలకు మేము ఇచ్చినప్పుడు ఎన్ని ఉండే? 20 డెస్క్, 20 రిపోర్టర్లు, కల్చరల్ రిపోర్టర్కి వేరే, ఇట్లా రకరకాల ప్రత్యేక రిపోర్టింగ్ చేసే వాళ్ళకి వేరే, అట్లాగే ఫోటోగ్రాఫర్లు 6, ఇట్లా కలిపితే దాదాపుగా 56 అక్రిడేషన్లు ప్రధాన స్రవంతి పేపర్లకు ఇచ్చినాం. ఇవాళ దాన్ని కోత పెడుతున్నారు. ఇది చాలా మందికి తెలియదు. మెయిన్ స్ట్రీమ్ పేపర్లకు కూడా ఇది తెలియదు. మెయిన్ స్ట్రీమ్ పేపర్లు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్కి ఇవాళ కోత పెట్టినారు. 12 చేసినారు దాన్ని. అంటే 8 అక్కడే ఎగిరిపోయినాయి. ఈ రకంగా చూసినప్పుడు అటు నియోజకవర్గాల స్థాయిలో ఉన్న రిపోర్టర్లను దీంట్లో చేర్చలేదు. 250 జీవోల వల్ల ఊసు లేదు.
మండల స్థాయిలో రిపోర్టర్లకు బాగా తగ్గించినారు. సర్క్యులేషన్ ఆధారంగా 1, 2, 3 అంటే ప్రధాన పేపర్లు, మీడియం పేపర్లు, చిన్న పేపర్లు అనే డివిజన్లో ఈ సర్క్యులేషన్ ఆధారంగా వచ్చే వాటిల్లో 2.5 లక్షల సర్క్యులేషన్ పైన ఉన్నవాళ్ళు, దిగువన ఉన్నవాళ్ళు అనే ఒక విభజన ఉంది. ఎంపానల్మెంట్లో వచ్చే ఈ విభజన ప్రకారంగా అక్రిడేషన్లు ఇచ్చిండ్రు. 10 పేజీలకు ఎన్ని, 12 పేజీలకు ఎన్ని, మొత్తము అన్ని గంపగుత్తగా ప్రతిదాన్ని తగ్గించుకుంటూ వచ్చినారు. తగ్గించుకుంటూ వచ్చి అసలు డెస్క్ వాళ్ళని లేపేసి మీడియా కార్డు అనేది కొత్తగా తెచ్చినారు. ఎక్కడ లేదు ప్రపంచంలో. అది అక్రిడిటేషన్ కార్డు అన్నా ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి గుర్తింపు. జీహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించింది. బల్దియా డీలిమిటేషన్లో భాగంగా 150 వార్డులను 300గా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాలనా సౌలభ్యం కోసం 30 సర్కిళ్లను 66 జోన్లకు 12కు పెంచారు. అయితే బల్దియాలో కీలకమైన జోనల్ కమిషనర్ల పోస్టుల్లో ఐఏఎస్లను నియమించింది. ఇక పరిపాలనలో పారదర్శకతతో పాటు బల్దియాను గాడిన పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఐఏఎస్ల కొరత ఉన్నా 8 మంది ఐఏఎస్లకు 4 సీనియర్ అధికారులను జోనల్ కమిషనర్ల బాధ్యతలను అప్పచెప్పింది రేవంత్ సర్కార్. జీహెచ్ఎంసీ అనగానే పౌర సేవల్లో జాప్యం, అధికారుల అవినీతి గురించి మాట్లాడుకుంటారు. అత్యవసర సేవల్లో కూడా ఆలస్యం చేస్తారని అపవాదు ఉంది. అధికారుల అలసత్వంతో పాలన సరిగ్గా లేదని ఆరోపణలున్నాయి. అయితే వీటన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఔటర్ వరకు బల్దియా విస్తరించడంతో ప్రజలకు సేవలు త్వరగా అందించే విధంగా ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం. జీహెచ్ఎంసీలో జోన్ల నుంచి చేసే పాలన చాలా కీలకం. ఆయా జోన్లను పటిష్టం చేస్తే పూర్తి బల్దియా సెట్ అవుతుందని ఐఏఎస్లను జోనల్ కమిషనర్లుగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఐఏఎస్ల కొరత ఉన్నా జీహెచ్ఎంసీని గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో జోనల్ కమిషనర్ పోస్టులు ఐఏఎస్లకు అప్పగించింది. జీహెచ్ఎంసీలో ఔటర్ పరిధిలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత 150 ఉన్న డివిజన్లను 300కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పరిపాలనా సౌలభ్యం కోసం 30 ఉన్న సర్కిళ్లను 60కి, 6 జోన్లను 12కు పెంచింది. గతంలో ఉన్న జోన్లతో పాటు కొత్తగా ఏర్పాటైన జోన్లకు కమిషనర్లను నియమించింది ప్రభుత్వం. గతంలో స్టేట్ క్యాడర్ కి చెందిన సీనియర్ మున్సిపల్ అధికారులను జోనల్ కమిషనర్లుగా నియమించేవారు. అధికారుల పరిపాలన, ఉద్యోగులపై సరైన పట్టు లేకపోవడంతో ప్రజాసేవల్లో ఆలస్యం జరిగిందని గుర్తించారు. 5 అంతస్తుల వరకు బిల్డింగ్స్ పర్మిషన్లు ఇవ్వడం, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయడం అంతా జోనల్ కమిషనర్ల చేతిలోనే ఉంది. వాటిని గతంలో ఉన్న జోనల్ కమిషనర్లు పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం ఐఏఎస్లకు జోనల్ కమిషనర్లుగా పోస్టింగ్ ఇచ్చింది సర్కార్. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ప్రియాంక అలా, రాజేంద్ర నగర్ కి అనురాగ్ జయంతి, షేర్లింగంపల్లికి బోకడి హేమంత్, ఉప్పల్కు రాధికా గుప్తా, ఎల్బీ నగర్ కి హేమంత్ కేశవ్ పాటిల్, కూకట్పల్లికి అపూర్ చౌహాన్, కుత్బుల్లాపూర్ కి సందీప్ కుమార్ ఝా, మల్కాజ్గిరికి సంచిత్ గంగ్వార్లకు పోస్టింగ్ ఇచ్చింది. ఇక శంషాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, గోల్కొండ జోన్లకు మాత్రం స్టేట్ క్యాడర్ అధికారులకు జోనల్ కమిషనర్లుగా పోస్టింగ్స్ ఇచ్చారు సీఎస్. కొత్తగా పోస్టింగ్లు పొందిన జోనల్ కమిషనర్లు ఆయా కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 38వ బుక్ ఫెయిర్ లో పాఠకుల సందడి నెలకొంది. సెలవు రోజు అవడంతో పెద్ద ఎత్తున వచ్చారు సందర్శకులు. పుస్తకాలు కొనుగోలు చేశారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సన్నిహితులతో పుస్తక పండుగకు వచ్చారు. ఈ ఏడాది యూత్ కూడా బుక్స్ కొనేందుకు ఎక్కువగా వచ్చారు. బుక్ ఫెయిర్ లో పాఠకుల సందడికి సంబంధించిన మరింత సమాచారం నరేష్ అందిస్తారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అయితే బుక్ ఫేర్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ నెల 19వ తారీఖునటువంటి మొదలైనటువంటి ఈ బుక్ ఫేర్ డిసెంబర్ 29 వరకు కూడా కొనసాగనుంది. ఈ బుక్ ఫేర్లో అయితే దాదాపు 368 స్టాల్స్ ఏర్పాటు చేశారు. 17 రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాదాపు 13 భాషల లాంగ్వేజ్కి సంబంధించినటువంటి బుక్స్ అన్నింటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి పాఠకులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది ఈ బుక్ ఫేర్ కార్యక్రమం?
రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బుక్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. సో బయట షాపులతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువ కాస్ట్లో దొరికే ఛాన్సెస్ ఉంటుంది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఇదే మొదటిసారి బుక్ ఫేర్ను విజిట్ చేయడం? లాస్ట్ టైం కూడా వచ్చాము 37th. ఏమేం పుస్తకాలు కొనుక్కున్నారు మీరు? ఎట్లాంటి సాహిత్యం పుస్తకాలు చదువుతారా, లేకపోతే ఇంకా వేరే పుస్తకాలు ఏమైనా చదువుతారా? తెలంగాణకు సంబంధించిన సాహిత్య పుస్తకాలు తీసుకున్నామండి. అండ్ ఈ ట్రేడింగ్ సంబంధించిన బుక్స్ కానీ, మార్కెట్లో క్రిప్టో కరెన్సీ అండ్ అన్ని రకాల బుక్స్ ఉన్నాయి. మాకు నచ్చిన కొన్ని ఒక 2-3 తీసుకున్నాము. ఈ బుక్ ఫేర్కు స్కూల్ చిల్డ్రన్స్ కూడా చాలా మంది వచ్చారు. ఒకసారి ఆ చిల్డ్రన్స్ తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు? బి సహస్రలేఖ్య. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th. ఇక బుక్ ఫేర్కి నేను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? డాడీ. ఎట్లా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వస్తుంటావా? ఇప్పుడే మొదటిసారా? మొదటి. ఎట్లా అనిపిస్తుంది ఈ బుక్ ఫేర్లో ఇవన్నీ పుస్తకాలు ఇక్కడ చూడడం? ఇక్కడ అన్ని ఆడుకునే బుక్లు ఉన్నాయి, మంచిగా చదువుకునే బుక్లు ఉన్నాయి, స్టోరీ బుక్లు ఉన్నాయి. చూస్తే చాలా మంచిగా అనిపించింది. ఏ క్లాస్ చదువుతున్నావు? 1st క్లాస్. ఎవరు తీసుకొచ్చారు నీకు ఇక్కడికి బుక్ ఫేర్కి? డాడీ, మమ్మీ. డాడీ తీసుకొచ్చిండా? ఏమేమి బుక్స్ కొనుక్కున్నావు? స్టోరీ బుక్స్. మేడం మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ బుక్ ఫేర్ రెగ్యులర్గా వస్తుంటారా? ఇదే మొదటిసారా? లేదండి, మేము హయత్ నగర్ నుండి వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాము మేము. ఈ మధ్య రీసెంట్గా వచ్చాము మేము హైదరాబాద్కి. మాకు తెలియగానే మాకు బాగా ఎక్సైట్మెంట్ అనిపించి ఇక్కడికి వచ్చాము. బుక్ స్టాల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే అన్ని పబ్లికేషన్స్ దాదాపు అన్నీ కవర్ చేసాం మేము. మాకు కొన్ని మా రైటర్స్ కొత్తగా రైటింగ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నాం బుక్స్. అంటే మనము సపరేట్గా వెళ్లకుండా ఒకే ప్లేస్కి వచ్చి మనకు కావాల్సిన బుక్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీ అనేది ఉంది. కొంచెం మనం తిరిగి చూసుకుంటే మనకు కావాల్సిన అన్ని రకాల బుక్స్ అనేవి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. సో బాగుందండి. అయోధ్య చేరిన కృష్ణ అని చెప్పేసి, అలాగే సీత రాసిన రామాయణం అని చెప్పేసి, ఇవి రీసెంట్గా బాగా అంటే యూత్ జనరేషన్ వాళ్ళకి కొంచెం బాగా నచ్చాయి. సో నాకు అందులో కొన్ని లైన్స్ నచ్చి నేను ఈ బుక్స్ తీసుకున్నాను. అలాగే మా పిల్లలకు కొంచెం క్రియేటివిటీ పెరగడానికి అని చెప్పేసి కొంచెం రీజనింగ్, యాప్టిట్యూడ్ అట్లాంటి కొన్ని బుక్స్ కూడా తీసుకున్నాము మ్యాథమెటిక్స్లో. అలాగే కొన్ని కోర్స్ కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మనకి, అంటే వేదిక్ మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి పిల్లల్ని అని చెప్పేసి. మనతో పాటు ఈ బుక్ ఫేర్లో కొత్త పుస్తకాలు రాసినటువంటి రచయితలు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు శ్రీనివాస్ కాంశెట్టి. నేను అయోధ్య చేరిన కృష్ణ అనే బుక్ని రీసెంట్గా రిలీజ్ చేశాను. బుక్ రిలీజ్ చేసి ఈ రోజుకి 3 నెలలుగా వస్తుంది. ఇప్పటికే 15,000 కాపీల దాకా అమ్ముడయ్యాయి. ఈ బుక్ ఫేర్లో కూడా మన పుస్తకానికి మంచి ఆదరణ లభించడం చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ అయోధ్య చేరిన బుక్ రాయడానికి గల రీజన్ ఏంది? మీకు ఎవరు ఇన్స్పిరేషన్? అయోధ్య చేరిన కృష్ణ బుక్కి రీజన్ ఏంటి అంటే, మనం ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేసి ఒక 6 years నుంచి తెలుగు కొటేషన్స్ రాస్తున్నాము. ఆ కొటేషన్స్కి బాగా రీచ్ వచ్చి 2 లక్షల మంది దాకా ఫాలోవర్స్ ఉన్నారు మనకి ఇన్స్టాలో, ఓన్లీ తెలుగు కొటేషన్స్కే. సో మనం కోట్స్ రాస్తేనే జనాలు బాగా చదువుతున్నారు. అలాంటిది ఒక మంచి పుస్తకం రాసి జనాల్ని ఇన్స్పైర్ చేస్తే బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో యూత్ని ఇన్స్పైర్ చేయాలన్న మెయిన్ మోటోగా పెట్టుకొని ఈ పుస్తకం రాయడం జరిగింది. దీనికి మీకు స్ఫూర్తి ఎవరు ఈ పుస్తకం రాయడానికి? స్ఫూర్తి ఎవరు అంటే, ప్రతిరోజు మనము అనుభవిస్తున్న జీవితంలో జరిగే సంఘటనలే స్ఫూర్తి. ఎక్కడో పెద్ద పెద్ద పదాలు ఏమి వాడకుండా నిజ జీవితంలో మనకి రోజు ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు, యువత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్న దాన్ని బేస్ చేసుకొని మనము అదే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ బుక్ రాయడం జరిగింది. పాఠకుల నుంచి ఈ పుస్తకానికి సంబంధించి ఎట్లాంటి స్పందన వస్తూ ఉంది? చాలా మంచి స్పందన వచ్చింది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే అమెజాన్లో కూడా బెస్ట్ సెల్లర్గా వెళ్ళింది. ప్రతిరోజు పుస్తకాలు జనాలు చదవడము, దీని గురించి మంచి మంచి రివ్యూస్ ఇవ్వడము మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. స్పందన అయితే మనం ఊహించిన దానికంటే కూడా చాలా గొప్పగా వస్తుంది. 4 ఏళ్ళుగా మా నాన్నగారు క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు క్యాన్సర్ని జయించేంత వరకు మేము ఏదైతే కష్టాలు పడ్డామో ఆ కష్టాల్లో మాతో పాటు తోడుగా ఉన్న కృష్ణుడి తత్వం ఏదైతే ఉందో, భగవద్గీత ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావిస్తూ నా కథని చెప్తూ మా ఫాలోవర్స్కి అంకితం చేసిన పుస్తకం సార్ ఇది. అంటే నేను దైవం మానుష రూపేణా అని నమ్ముతాను. నా నమ్మకాన్ని మళ్ళీ నిరూపించిన వాళ్ళు నా ఫాలోవర్స్. 6 లక్షలు ఎమర్జెన్సీగా నాకు కావాల్సి వచ్చిన రోజు నా ఫాలోవర్స్ 3 రోజుల్లో, కేవలం 3 రోజుల్లో నాకు ఫండ్ రైజ్ ద్వారా నాకు సమకూర్చారు సార్. వాళ్ళకి నేను తిరిగి ఏమి ఇవ్వగలుగుతాను? వాళ్ళది నిస్వార్థమైన సాయం, నాకు అందిన సాయం. సో వాళ్ళకి నేను తిరిగి ఇవ్వగలిగేది ఏదైనా ఉంది అంటే అది నేను రాసిన పుస్తకాన్ని వాళ్ళకి అంకితం ఇవ్వడం. సో కాబట్టి రాసిన పుస్తకాన్ని వాళ్ళకే అంకితం చేసేసాను సార్. కేవలం ఇదే ఒక పుస్తకమే ఉందా? ఇంకా మీ రచనలు ఏమైనా ఉన్నాయా? ఇది నా మొదటి పుస్తకం అండి. ఈ పుస్తకాన్ని మన పబ్లికేషన్ హౌస్ నుంచే, విద్మహి పబ్లికేషన్స్ నుంచే స్టార్ట్ చేశాను. మన పబ్లికేషన్స్లో మరో 3 పుస్తకాలు, మొత్తం 4 పుస్తకాలను రిలీజ్ చేశాం సార్. 4 పుస్తకాలు ఇప్పుడు ప్రస్తుతానికి బుక్ ఫేర్లో అందుబాటులో ఉన్నాయి. 2 పుస్తకాలు మాత్రం అమెజాన్లో అవైలబిలిటీలో ఉంది. సీత రాసిన రామాయణం, మనకి ఓ కృష్ణుడు దొరకాలి.
నాన్న బామ్మగారు అనే 2 పుస్తకాలు మరికొద్ది రోజుల్లో అమెజాన్లో అందుబాటులోకి వస్తుంది సార్. ఒకటి 90s లవ్ స్టోరీ, లాస్ట్ మంత్ మార్చిలో రిలీజ్ అయింది సార్. ఇది ఇప్పటి వరకు 15,000 కాపీల పైన అమ్మింది సార్. ఇది నా 2వ పుస్తకం సార్. ఈ మంత్ ఇక్కడ బుక్ ఫేర్లో ఈ బుక్ని తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. నాన్న గుర్తింపు లేని సైనికుడు అనేది నా 2వ పుస్తకం సార్. బేసిక్గా ఈ బుక్ ఫేరే నాకు ఫస్ట్ బుక్ ఫేర్ సార్. ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. వందల వేల సంఖ్యలో అయితే పాఠకులు వచ్చి బుక్ ఫేర్ను సందర్శిస్తూ ఉన్నారు. ఇది బుక్ ఫేర్కి సంబంధించినటువంటి వివరాలు. కెమెరామెన్ మహేష్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో దేశ రాజధాని ఢిల్లీ డేంజర్ స్టేజ్లోకి వెళ్ళింది. ఇప్పుడు హైదరాబాద్లోనూ ఎయిర్ క్వాలిటీ పూర్ లెవెల్కి చేరుతుంది. హైదరాబాద్ సిటీలో పొల్యూషన్కు కారణమేంటి? హైదరాబాద్ సిటీ ఢిల్లీ లాగా మారొద్దంటే తీసుకోవాల్సిన చర్యలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అతలాకుతలమవుతుంది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రికార్డు స్థాయిలో 400కు పైగా నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించడానికి వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే నో పెట్రోల్ రూల్ను అమలు చేస్తుంది అక్కడి ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఢిల్లీ కాలుష్యాన్ని ఇతర మెట్రో సిటీస్ ఉదాహరణగా తీసుకోవాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. భారత్లోని మెట్రో సిటీస్తో పోలిస్తే హైదరాబాద్లో ఎయిర్ పొల్యూషన్ బెటర్గానే ఉంటుంది. నివాసయోగ్యమైన ఎయిర్ క్వాలిటీ హైదరాబాద్ సొంతం. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ చాలా పూర్గా ఉంటుంది. సాధారణంగా ఎయిర్ క్వాలిటీ లెవెల్ 70 కంటే తక్కువగా ఉంటే మంచిది. కానీ సిటీలో AAQ లెవెల్ 170 నుంచి 240 పైనే నమోదవుతుంది. హైదరాబాద్లోని ఖైరతాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, కూకట్పల్లి, జూపార్క్, కొండాపూర్, హైటెక్ సిటీ, ఉప్పల్, ఎల్బీ నగర్, పటాన్ చెరువు ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్యలో ఎయిర్ క్వాలిటీ తగ్గుతోందన్నారు. ఈ ప్రాంతాల్లో AAQ 140 పైనే నమోదవుతోంది. మనం ఢిల్లీ నగరం చూసి దాన్ని అబ్బో అనుకుంటున్నాం, కానీ ఢిల్లీ కంటే ఎక్కువ ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఈ వాహన కాలుష్యము, కన్స్ట్రక్షన్ నుంచి వచ్చే కాలుష్యము, ఇంకా ఇతర ప్రమాదకర వాయువులు మనకు హైదరాబాద్ నగరంలో కనపడుతున్నాయి. కొన్ని చోట్లయితే శివారు ప్రాంతాల్లో అటు మనకు నియోపాలిస్ దగ్గర కోకాపేట్, మోకిలా కానీ అటు కొంపల్లి కానీ అక్కడైతే ఇంకా ఎక్కువగా దుమ్ము వస్తుంది. లక్షల సంఖ్యలో సిటీలో వాహనాలు తిరుగుతున్నాయి. జనాభాకు తగ్గట్టుగానే వెహికల్ సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వీటి నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోకార్బన్లు, అమ్మోనియా వంటి వాయువులు మనుషుల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దుమ్ము ధూళితో కాలుష్యం పెరుగుతోంది. స్టోన్ క్రషింగ్ మిషన్స్ ఉన్నాయి. తర్వాత చాలా కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కడతా ఉన్నారు. దీంతో పొల్యూషన్ అవుతుంది. ఇంకోటి, రోడ్లు బాగాలేవు హైదరాబాద్లో. మన వర్షాల తర్వాత చాలా డ్యామేజ్ అయింది. రోడ్లు బాగాలేనప్పుడు దానిపైనుంచి వెహికల్స్ పోయినప్పుడు దుమ్ము ధూళి అంతా కూడా లేస్తూ ఉంది. అది కూడా పొల్యూషన్కి కారణం. భారీ స్థాయిలో కాలుష్యాన్ని వదిలే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. గడువు తీరిన వాహనాలను సీజ్ చేయాలన్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఇటుక బట్టీలు, చెత్తను కాల్చడంతో నగరానికి నలువైపులా కాలుష్యం ఏర్పడుతుందన్నారు. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్లోనే మనం నివారణ చర్యలు పెట్టుకుంటే చాలా మంచిది. ప్రధానంగా ఓపెన్ ఏరియాస్, తర్వాత చెట్లు, తర్వాత మనకు గ్రీనరీ, ఇవన్నిటితో కలగలిపిన అభివృద్ధి ప్రణాళిక అవసరం ఉంది. అధికంగా వాహనాలు వినియోగించడం, పరిశ్రమల నుంచి వచ్చే పొగ, చెట్లు నరికివేసి బిల్డింగ్స్ నిర్మించడం లాంటి చర్యలతో గాలి కాలుష్యం పెరుగుతోందంటున్నారు పర్యావరణవేత్తలు. గురుకులాల్లో చదివే పిల్లలకు మంచి నాణ్యత ఆహారం అందించే ఉద్దేశంతో షేక్పేట్ గురుకుల పాఠశాలలో మోడల్ కిచెన్ ప్రారంభించింది గురుకుల సంక్షేమ సంఘం. పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించిన ఈ మోడల్ కిచెన్తో మ్యాన్ పవర్ తగ్గింది. ఆహారం కల్తీ అవ్వకుండా ఉందంటున్నారు పాఠశాల ఉపాధ్యాయులు. ఇక 700 మంది విద్యార్థులకు ఇడ్లీ, చట్నీ, చపాతీలు, గ్రేవీ కర్రీస్, సాంబార్ అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మౌనిక అందిస్తారు. షేక్పేట్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ అండ్ కాలేజ్లో ఉన్న ఇక్కడ రీసెంట్గానే మోడల్ కిచెన్ని ప్రారంభించారు. గతంలో ఉన్న కిచెన్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ టెక్నాలజీ కిచెన్కి డిఫరెన్స్ ఏంటి, పిల్లలకి ఎంతవరకు హైజీనిక్ ఫుడ్ అందిస్తున్నారు, ఏ రోజు ఎలాంటి మెన్యూని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు, ఎన్ని రకాల పరికరాలను ఇక్కడ అమర్చారు తెలుసుకుందాం. ప్రజలు మనతో పాటు ఈ వెల్ఫేర్ సంబంధించిన ప్రిన్సిపల్ ఉన్న వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా
పిల్లలకి ఫుడ్ అందిస్తే వాళ్ళ చదువు కానీ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అంటుంటారు. సో ముఖ్యంగా ఇప్పుడు మోడల్ కిచెన్ అంటే ఏంటి, ఏమేమి పరికరాలు కదా ఇన్స్టాల్ చేసారు, గతంలో ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో ఫైర్ వుడ్తో కానీ గ్యాస్తో కానీ నడిచేటటువంటి యంత్రాలు పాత పద్ధతిలో వంటలు చేసుకునే వాళ్ళము. అది కొంత మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం ఉండేది. ఈ మోడర్న్ కిచెన్ వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి చపాతీలు తయారు చేయడానికి కానీ, తర్వాత దోశలు కానీ, తర్వాత ఇడ్లీ తయారు చేసుకోవడానికి కానీ, మోడర్న్ తర్వాత వెజిటబుల్ కట్ చేసుకోవడానికి కూడా వెజిటబుల్ మిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఏదైనా గ్రేవీ అవసరం ఉందనుకుంటే గ్రేవీ మిషన్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసారు వాళ్ళు. మొట్టమొదటగా షేక్పేట పాఠశాలలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా అనడం జరిగింది. దీంతోపాటు మల్లాపూర్లో కూడా ఇటువంటి మోడల్ కిచెన్ ఒకటి ఏర్పాటు చేశారు మేడం. ఆ కిచెన్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. క్వాలిటీ ఫుడ్ను తయారు చేసుకోవచ్చు, పరిశుభ్రమైనటువంటి ఫుడ్ను తయారు చేసుకోవచ్చు. టైం సేవింగ్ ఎక్కువ అవుతుందమ్మా దీంట్లో. మేము గతంలో చపాతీలు చేయాలంటే ఒక సెక్షన్ విద్యార్థులను సుమారు ఒక 40 మంది పిల్లలను ఎంగేజ్ చేసి తెల్లవారుజామున 4 గంటల నుంచి మేము కష్టపడితే ఉదయం 7:30కి అట్లా ప్రతి స్కూల్లో కూడా ఇట్ ఈజ్ ఎ ప్రాక్టీస్ అనమాట. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. చపాతీలు 1 గంటలో 1000 చపాతీలు చేసేటటువంటి మిషన్ని సమకూర్చారు. దీన్ని చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. అది మార్నింగ్ 6కు మేము స్టార్ట్ చేస్తే 7కు చపాతీలన్నీ అయిపోతాయి. 7:30కి మేము టిఫిన్ ఇచ్చేయగలుగుతున్నాం. ఇక్కడ చాలా టైం సేవ్ అవుతుంది. పిల్లలకు కూడా రిస్క్ లేదు, మాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. స్టవ్ దగ్గరికి ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేటటువంటి భయం అటువంటిది ఏమీ ఉండదమ్మా. పిల్లలకి ఇంత హైజీనిక్ ఫుడ్, దాంతోపాటు లెస్ టైం, చాలా తక్కువ శ్రమతోని ఇప్పుడు పిల్లలు ఈ టైంని చదువులకు యూజ్ చేసుకోవచ్చు, యాక్టివిటీస్లో యూజ్ చేసుకోవచ్చు, ఇట్లా ఇక్కడ కిచెన్లో వర్క్ టైంని. సో మీకేమనిపిస్తుంది, పిల్లలు మీకు పర్సనల్గా ఏం చెప్తున్నారు? ఇందులో ఒకటి వాస్తవం అమ్మా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా గత కొన్ని రోజులుగా మీరు గమనిస్తున్నారు, క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ప్రభుత్వం యొక్క సత్సంకల్పం మేరకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, ఫుడ్ పాయిజనింగ్కి అవకాశం లేకుండా క్వాలిటీ ప్రిపరేషన్ జరగడం వలన నాణ్యమైనటువంటి ఫుడ్ మనం పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడం అనేది, ఇక ఇక్కడెక్కడ కూడా మనం మనుషుల జోక్యం ఎక్కువగా ఉండకపోవచ్చు. యంత్ర పరికరాలు ఇవి కొంత హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి మనము ఎక్కడైతే మనము ఫుడ్ పాయిజన్ కేసెస్ని కొంచెం తగ్గించుకోగలుగుతాము. తర్వాత చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా తగ్గించుకోగలుగుతాం. ఫైర్ అనేది ఉండదు కనుక ఓన్లీ మిషన్స్ ద్వారానే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి పిల్లల భద్రత, మా భద్రత అందరికీ చక్కగా ఉంటుంది. టైం సేవ్ అవుతుందమ్మా. కింద ఫ్లోరింగ్ నుంచి రూఫింగ్ అంతా కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చాలా మంచి వాతావరణంలో ఫుడ్ తింటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఏదైతే ఈ స్టోర్ రూమ్ ఉందో ఇది చూసుకోవచ్చు. ఇంట్లో ఏ విధంగా అయితే మనం ఇంటి కిచెన్కి ముగ్గు వేసి గడపలకి పసుపు రాసి ఎంత నీట్గా దాని ఒక పవిత్రంగా భావిస్తామో సేమ్ అట్లనే ఇక్కడ కూడా పూజ చేసిన తర్వాత ఏ ర్యాక్స్కి ఆ ర్యాక్స్ సపరేట్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఆ డేకి సరిపడా అవన్నీ కూడా ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. మెయిన్గా చపాతీ మేకర్, మామూలుగా ఏ వంట అయినా చాలా త్వరగానే అయిపోవచ్చు, కానీ చపాతీలు మాత్రము చాలా టైం పడుతుంది. ముఖ్యంగా పిల్లలే వీటిని అన్నింటినీ కూడా ఒక్కొక్క సెషన్కి ఒక్కొక్క రోజు, వారంకి ఒక రోజుగా తీసుకొని ఈ చపాతీలు అన్నింటినీ కూడా నైట్ స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ అంటే వాళ్ళు ముందు తెల్లవారుజాము తినాలంటే ముందు రోజు రాత్రి నుంచి కూడా చపాతీలు అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ ఈ చపాతీ మిషన్లో మాత్రం కేవలం గంటలో 1000 చపాతీలు చేయడం అనేది చాలా టైం సేవింగ్గా కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఎక్కడ కూడా హ్యాండ్ మూమెంట్ ఉండదు, దాంతోపాటు ఎక్కడ కూడా చేతులు కాల్చుకోవడం అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇది చాలా బెనిఫిట్గా కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను డైనింగ్ హాల్లో ఉన్నాను. ఇక్కడ లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ టైం వైజ్గా ఇక్కడికి వచ్చి పిల్లలు తింటూ ఉంటారు. బ్యాక్ సైడ్ ఆల్రెడీ లంచ్ స్టార్ట్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క మోడర్న్ కిచెన్ ఏర్పాటు చేసిన తర్వాత క్వాలిటీ, క్వాంటిటీ ఎట్లా ఉంది, పిల్లలు ఎంతవరకు ఈ ఫుడ్ని ఎంజాయ్ చేస్తారో తెలుసుకుందాం. మిషన్ వచ్చింది, టైం సేవ్ అయిందా? అప్పుడు ఎట్లా ఉంటాయి కష్టాలు మీవి? అప్పుడు కష్టమే ఉంటుండే మ్యామ్, కష్టమవుతుండే లాస్ట్ టైం చేసేటప్పుడు అందరు కలిసి 600,000 దాకా చేయాలంటే. ఇప్పుడు మిషన్ వచ్చినాక జర టైం సేవ్ అయింది, ఫాస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. అప్పుడు మిషన్స్ లేకముందు మేము 4 o'clockకి లేచి వచ్చి వేసుకునే వాళ్ళం. మాకు సరిగ్గా చేయడానికి రాలేక చపాతీలు దొడ్డుగా పెద్దగా వచ్చేటివి, కడుపు నొప్పి అయ్యేటిది. కానీ ఇప్పుడు ఈ మిషన్స్ వల్ల చాలా సన్నగా, సాఫ్ట్గా ఇంట్లో తిన్నట్టే ఉంది మరియు చాలా మంచిగా టేస్టీగా వస్తుంది. అప్పుడు మాకు చేతులతో చేస్తుండే, అప్పుడు మొత్తం సల్లా ఉంటుండే. ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి, మంచిగా వేడివేడిగా మంచిగా ఉన్నాయి. ఇంకొకటి ఎక్కువ తినాలనిపిస్తుంది. అప్పట్లో ఏంటంటే స్టీమ్ ఉంటుండే, దానివల్ల పొగ ఎక్కువ వచ్చి చాలా జ్వరాలు, దగ్గు, జలుబు అవన్నీ వస్తుండే. ఇప్పుడు మిషన్ రావడం వల్ల కరెక్ట్ షేప్ వస్తుంది,
ఇంకా అన్ని మంచిగా కాలుతున్నాయి, స్కూల్ అందరికీ సరిపోతుంది. డైలీ మెన్యూలో ఏదైతే ఉంటుందో అదే వీళ్ళకి ఇక్కడ పెడతారు. ముఖ్యంగా డైలీ మెన్యూలో అన్ని రకాల పోషకాలు అందేలా కూడా ఇక్కడ స్టాఫ్ కావచ్చు, ఈ చార్ట్ ప్రిపేర్ చేసిన వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. సో అన్ని గురుకులాలకి ఇట్లానే కొత్త టెక్నాలజీతో మోడర్న్ కిచెన్స్ ఏర్పడితే మాత్రం పిల్లలు చాలా హెల్తీగా ఉండి చదువులో కానీ ఆటల్లో కానీ ముందడుగు ఉండే అవకాశాలు అనిపిస్తున్నాయి. కెమెరా సిద్దికితో మోనికా, న్యూస్, హైదరాబాద్. కేరళ తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన మహిళల 3వ టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. రేణుకా సింగ్, దీప్తి శర్మ చెలరేగడంతో శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 112 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 13.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెఫాలి వర్మ 42 బంతుల్లో 79 రన్స్ చేశారు. ఇక హర్మన్ ప్రీత్ కౌర్ 18 బంతుల్లో 21 పరుగులు చేశారు. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక బ్యాటింగ్ నెమ్మదిగా సాగింది. ఓవైపు హాసిని పెరారి 25 పరుగులు చేశారు. మరో ఎండ్లో ఉన్న కెప్టెన్ చమరి ఆటపట్టు పరుగులు తీయడానికి ఇబ్బంది పడింది. ఈ క్రమంలో 5వ ఓవర్లో దీప్తి శర్మ బౌలింగ్లో ఆటపట్టు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. అనంతరం రేణుకా సింగ్ 6వ ఓవర్లో 2 వికెట్లు తీసింది. రెండో బంతికి హాసినిని, చివరి బంతికి హర్షితను పెవిలియన్ చేర్చింది రేణుకా సింగ్. కేరళ తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన మహిళల 3వ టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. రేణుకా సింగ్, దీప్తి శర్మ చెలరేగడంతో శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 112 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 13.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెఫాలి వర్మ 42 బంతుల్లో 79 రన్స్ చేశారు. హర్మన్ ప్రీత్ కౌర్ 18 బంతుల్లో 21 పరుగులు చేశారు. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక బ్యాటింగ్ నెమ్మదిగా సాగింది. ఓవైపు హాసిని ఫెరీరా 25 పరుగులు చేశారు. మరో ఎండ్లో ఉన్న కెప్టెన్ చమారి ఆటపట్టు పరుగులు తీయడానికి ఇబ్బంది పడింది. ఈ క్రమంలో 5వ ఓవర్లో దీప్తి శర్మ బౌలింగ్లో ఆటపట్టు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. ఇక అనంతరం రేణుకా సింగ్ 6వ ఓవర్లో 2 వికెట్లు తీసింది. రెండో బంతికి హాసినిని, చివరి బంతికి హర్షితను పెవిలియన్కి చేర్చింది రేణుకా సింగ్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతోంది భాగ్యనగరం. గతానికి భిన్నంగా ఈసారి న్యూ ఇయర్ వేడుకలను గ్రాండ్ గా చేసుకోవడానికి హైదరాబాదీలు సిద్ధమయ్యారు. దీంతో 31st నైట్ కోసం సిటీలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్లు. పబ్లు, క్లబ్లు, ఫామ్ హౌస్లతో పాటు కన్వెన్షన్ సెంటర్లు, రిసార్ట్లలో థీమ్ పార్టీలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. నగరంలో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. హోరెత్తించే డీజే నైట్స్, బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ల హంగామా, డాన్సర్ల షోలు, స్వదేశీ విదేశీ ఫుడ్ ఐటమ్స్, విందు వినోదాలతో మిడ్ నైట్ పార్టీకి హైదరాబాద్ ముస్తాబైంది. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఎదురు చూస్తున్న పార్టీ ప్రియులని ఆకట్టుకునేందుకు సరికొత్త థీమ్స్ తో వెల్కమ్ చెప్తున్నారు ఆర్గనైజర్స్. న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించడంతో హైదరాబాద్కు పెట్టింది పేరు. నయాసాల్ వేడుకల్లో ఒక్కో ఈవెంట్ది ఒక్కో ప్రత్యేకత. పబ్బులు, క్లబ్బులు, రిసార్ట్లు, స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్స్ ఆఫర్లు, ప్యాకేజీలతో డిస్కౌంట్లు ప్రకటించాయి. ఫ్రెండ్స్తో ఫామ్ హౌసెస్లో ఇంకా కాన్సర్ట్స్కి పోవడం, ఈవెంట్స్కి పోవడం చేశాను. ఈసారి డిఫరెంట్గా ఫ్యామిలీతో సునీత కాన్సర్ట్ అవుతుంది ఇంటి దగ్గరనే అనమాట. సో అక్కడికి పోయి సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్యామిలీ అండ్ మేబీ ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఏదైనా పాటలు మనం పాడగలుగుతామని అంటే పోతాం అంతే. ఒకవేళ పాడని పాటలు అయితే వీ కాంట్ వైబ్. ప్రతి ఏడాది స్టార్స్తో సందడి చేసే న్యూ ఇయర్ హంగామా ఈసారి కూడా సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు. తమ కాన్సెప్ట్ ఆధారంగా ఖరీదైన సంబరాలకు హోటళ్లు, క్లబ్బులు, పబ్బులు సిద్ధం చేస్తున్నారు. సిటీ, నగర శివారు ప్రాంతాల్లో వందల సంఖ్యలో న్యూ ఇయర్ ఈవెంట్స్ జరగనున్నాయి. డీజేల మిక్సింగ్ కు చిందులే ఇస్తుంటే మరికొన్ని ఈవెంట్స్లో లైవ్ మ్యూజిక్ తో మైమరపించు చేయనున్నారు. ఎల్డర్స్ కోసం కూడా ఓల్డ్ సాంగ్స్ తో కూడా స్పెషల్ ఈవెంట్స్ చేస్తున్నారు ఆర్గనైజర్స్. ఈసారి కంట్రీ క్లబ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని బేగంపేటలోని పోలీస్ హాకీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు. ఇదే పూర్తిగా ఫ్యామిలీ ఈవెంట్. నా 15 years కెరియర్లో ఐఎమ్ ప్లేయింగ్ ఫర్ ద నాన్ ఆల్కహాలిక్ ఈవెంట్. దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఆఫ్ ఫ్యామిలీ క్రౌడ్ అండ్ కపుల్స్, యంగ్స్టర్స్, లైవ్ బ్యాండ్స్, రీజనల్ లైవ్ బ్యాండ్స్ అండ్ డీజేస్.
ఇంతకుముందు ఏంటంటే లైవ్ బ్యాండ్స్ అంత హ్యాపెనింగ్ లేకుండా ఈసారి లైవ్ బ్యాండ్స్ కూడా పిక్చర్లోకి వచ్చేసినాయి. అండ్ లాట్ ఆఫ్ డీజేస్ ఫ్రమ్ హైదరాబాద్, డీజేస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ముంబై, చెన్నై నుంచి కూడా వచ్చి మా దగ్గర పర్ఫామ్ చేస్తున్నారు ఈసారి. స్పెషల్గా మా దగ్గర వచ్చేసి డీజే ఎస్టసీ అండ్ డీజే వీడిష్, నేను ఇద్దరం ఉన్నాము. అండ్ వీ హ్యావ్ సింగర్స్ ఆల్సో. దే విల్ బీ పర్ఫార్మింగ్ ఫ్రమ్ 8 to 9:30 and 9:30 to 12:30 మేము 2 DJs విల్ బి పర్ఫార్మింగ్. ఈసారి న్యూ ఇయర్ ఈవెంట్లలో సన్నీ లియోన్ డీజేగా అవతారమెత్తనుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగే బిగ్గెస్ట్ NYE 2026 ఈవెంట్లో రామ్ మిరియాల లైవ్ బ్యాండ్తో పాటు సన్నీ లియోన్ డీజేయింగ్ చేయబోతోంది. దీంతో పాటు కొండాపూరులోని క్వేక్ ఎరీనాలో జరిగే వేడుకల్లో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్, గచ్చిబౌలిలోని బిగ్ బుల్ పబ్లో ఇంటర్నేషనల్ డీజే ఆఫ్టరాల్ పాల్గొననున్నారు. విజయవాడ గుంటూరు హైవే దగ్గరలో ఉన్న హాయ్లాండ్లో ఎమిగోస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్వహిస్తున్న న్యూ ఇయర్ మ్యూజికల్ కన్సర్ట్లో ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లీగన్స్ లైవ్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు. ఇక ఎల్బీ నగర్లోని GSR కన్వెన్షన్లో ప్రిజం, మాయాబజార్లు కలిసి నిర్వహిస్తున్న న్యూ ఇయర్ వేడుకల్లో సింగర్ సునీత, RB పట్నాయక్, జాను లైవ్ పర్ఫార్మెన్స్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. ఈ ఈవెంట్లో కిడ్స్ కోసం ప్రత్యేకంగా ప్లే జోన్ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు ఆర్గనైజర్లు. న్యూ ఇయర్ అనగానే ఓన్లీ ఫర్ యూత్ డ్రింక్స్ ఇది కాదు, కిడ్స్ జోన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫీమేల్ రావచ్చు, మేల్స్ రావచ్చు, అండ్ అది కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ రావచ్చు. ఎవ్రీవన్, ఆఖరికి 40+, 50+ ఇయర్స్ పెద్దవాళ్ళు కూడా రావచ్చు. మీకు బ్రహ్మాండమైన పార్కింగ్ ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ 1000 కార్స్ పార్కింగ్ ప్రొవైడ్ చేశాము. సో మీకు అది కూడా టెన్షన్ లేదండి. అండ్ విత్ హై సెక్యూరిటీ, విత్ పోలీస్ సెక్యూరిటీ, అండ్ నెక్స్ట్ మీకు బౌన్సర్లే కానీ ఎవ్రీథింగ్ కూడా మీరు హ్యాపీగా ఈవెంట్ చేసుకొని హ్యాపీ వెళ్ళొచ్చు. సునీత గారు వస్తున్నారు అండ్ RB పట్నాయక్ గారు వస్తారు. చాలా బ్లాస్ట్ ఉంటుంది 31st మాత్రం. మీరు మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోండి. ఇక్కడ మన మాయాబజార్లో బుకింగ్ కౌంటర్ అయితే ఉంది. అండ్ బుక్ మై షోలో కూడా మీకు అవైలబుల్ ఉన్న టికెట్స్ అయితే రండి. ఇక్కడ జస్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మంచిగా, అంటే చిన్న పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అంత ఫుల్ సెక్యూర్గా మేమైతే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. ఐటీసీ కోహినూర్, తాజ్ డెక్కన్, ది పార్క్ వంటి స్టార్ హోటల్స్తో పాటు సిటీ అవుట్కట్స్లోని కన్వెన్షన్ సెంటర్లు, రిసార్ట్లు, అడ్వెంచర్ పార్కుల్లోనూ న్యూ ఇయర్ వేడుకలు జరగబోతున్నాయి. ఒక్కొక్కరికి 199 నుంచి 5,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి భిన్నంగా కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహిస్తామంటున్నారు ఈవెంట్ ఆర్గనైజర్లు. ఫ్యాషన్ డిజైనర్స్ ప్రస్తుతం వీరికున్న డిమాండే వేరు. సినిమా సెలబ్రిటీల నుంచి కామన్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరూ ట్రెండీగా ఉండాలనుకునే వాళ్ళే. అందుకోసం డిజైనర్ వేర్స్ ధరిస్తున్నారు. అందుకే మన దగ్గర ఫ్యాషన్ డిజైనర్స్కు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో రెగ్యులర్ డిగ్రీ కోర్సులను పక్కన పెట్టి తమకు నచ్చిన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో జాయిన్ అవుతోంది నేటి యువత. దీంతో పాటు మోడలింగ్ వైపు కూడా వెళ్తున్నారు యువకులు. క్రియేటివ్ ఫీల్డ్ వైపు అడుగులు వేస్తుంది యువత. ఫ్యాషన్ డిజైనింగ్ లోకి వెళ్లే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ మోడలింగ్ ట్రెండింగ్ లో ఉన్నది. చాలా మంది దీనిపై క్రేజ్ పెంచుకుంటున్నారు. దీనినే కెరీర్ గా మలుచుకున్నారు. సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులతో పాటు మోడలింగ్ ఇన్స్ట్రక్టర్స్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. కొందరు ఫ్యాషన్ ని ఫాలో అవుతే మరికొందరు ట్రెండ్ ని సెట్ చేస్తారు. ముఖ్యంగా తాము వేసుకునే బట్టలపై ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నలుగురులో తామే బెస్ట్ గా కనిపించాలనుకుంటారు. దీంతో ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ డిజైనింగ్ కు డిమాండ్ ఏర్పడింది. భారత్ లో ఫ్యాషన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ముంబైని వెనక్కి నెడుతోంది భాగ్యనగరం. 9 to 5 ఐటీ జాబ్ కంటే ఫ్యాషన్ డిజైనింగ్ చాలా బెటర్ ఆప్షన్ అంటున్నారు విద్యార్థులు. రోజుకో సరికొత్త ఛాలెంజ్ ఉండే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టమంటున్నారు. తమ క్రియేటివిటీని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇది ఉపయోగపడుతోందన్నారు. ఇతర కోర్సులతో పోలిస్తే ఒత్తిడి తక్కువగా ఉంటుందని, ఇష్టంతో వస్తే ఎంజాయ్ చేస్తూ నేర్చుకొని త్వరగా సెటిల్ అవ్వచ్చంటున్నారు ఫ్యాషన్ డిజైన్ ఇన్స్ట్రక్టర్స్. Like it was my passion to choose fashion because I am more into creativity from like my childhood. I was more into creativity. Even through lockdown, I thought that creativity is more important for me. So this is a career where I can like open up with everyone and open up with my ideas. What I have thought, I can bring it to reality. So that is the reason which I choose this career. I am like glad that we took in this college because this college is providing us the opportunity to like showcase our idea on the big platform. So I feel like I am very glad that I took admission in this college. In Hyderabad, it is rooted with the craft. I like one thing in Hyderabad is in South. If I say complete not Hyderabad, completely South, it has mixed with the craft actually.
the way the people are wearing sarees, the handloom sarees, people are more. That's one thing which I like more is the people are more educated. People have, either business class job. They are carrying their culture. I am very happy and I'm very excited for people to see in this industry. Our main goal to run this college is to always appreciate and educate designers and in creative fields. So this event will be held at Amaltas Fort. It's a lovely Rajwadi style set or a fort. I'm very excited to have people over here. The event will follow with impactful influencer award. Then we'll have a ghazal soulful ghazal night, and that will be the way we wrap it up the night. ఒకరి వద్ద పని చేయకుండా సొంతంగా పని చేసుకోవచ్చంటున్నారు ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు. ఫ్యాషన్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుందని, అందుకే ఈ ఫీల్డ్లో ఎప్పుడు లైఫ్ ఉంటుందన్నారు. ఒకప్పుడు అంతగా గుర్తింపు లేదని, ప్రస్తుతం ట్రెండ్గా మారిందని తెలిపారు. డిజైనర్ వేర్స్ను గతంలో సెలబ్రిటీలు, హై క్లాస్ పీపుల్ మాత్రమే వాడేవారని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారని తెలిపారు స్టూడెంట్స్. I am like a creative person, want to create several different creative ideas that I want. So I would like to portray my ideas and creativity into my dresses. I love the career. As I said you, my mom was into this field and I was inspired by her and came into this field. Obviously there are, as you could see, that the fashion industry is growing a lot, several different fashion shows that we see, designers, their collections. నా కలెక్షన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను చేస్తున్నా. దిస్ ఇస్ నా లైఫ్ని ఫ్యాషన్లో పెట్టాను and grow అవుతున్నా. Actually it's my childhood dream to do the fashion designing. Actually I really like to design the clothes and I really into a creativity field. Mostly I like to do creative things at all. So yeah, I have doing the fashion designing course at the Lakhotia College of the Design. Yeah, thank you so much. This is I really like that field, the fashion designing, and yeah, it's good. To show as I am launching my design, I'm launching my own brand. It's our story based on, so I'll just start up something new and on a big stage as I'm getting opportunity from Lakhotia College that I can stand on this big huge stage. My aim is to become fashion designer. My goal is to become fashion designer. We chose fashion designing course. We are expressing our fashion through Love India because fashion designing has more scope. సిటీలోని ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీలలో 6 నెలల నుంచి 3 ఏళ్ల కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. మోడలింగ్ని కెరీర్గా ఎంచుకున్న వారికి ర్యాంప్ షోలు, కమర్షియల్ యాడ్స్తో పాటు సినిమా అవకాశాలు కూడా వస్తాయంటున్నారు ఇన్స్ట్రక్టర్స్. న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతూ ఉండటంతో హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతోంది. ఇక 28 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ నెల 31 వరకు చెకింగ్ చేస్తామన్నారు. ఇక ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి 1 గంట వరకు తనిఖీలు చేస్తున్నారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తున్నామని అంటున్న సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ తేజావత్ రామదాస్తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. మద్యం సేవించి వాహనాలు నడిపే మద్యం ప్రియులను అయితే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై అయితే ఉన్నాం. సార్ చూడవచ్చు, దిల్సుఖ్ నగర్ బస్టాండ్ వద్ద ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మనం చూస్తే ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు వారం రోజుల పాటు ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు అయితే ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించేందుకు ఇటు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు అయితే ఇటు పోలీస్ శాఖ అధికారులు మొత్తం కూడా ఇటు ట్రాఫిక్తో పాటు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు సంయుక్తంగా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్లో నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తే ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 28 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్లు ఏకకాలంలో కొనసాగుతూ ఉన్నాయి. సో మనం చూడవచ్చు, ప్రతిరోజు కూడా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని అయితే ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి సౌత్ జోన్కు సంబంధించినటువంటి అడిషనల్ డీసీపీ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏ విధంగా కొనసాగుతూ ఉంది, ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి సార్ డ్రంక్ అండ్ డ్రైవ్లో? మైనర్ పిల్లలు కానీ అదేవిధంగా లేడీస్ కూడా వచ్చేస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్లో. అయినా కానీ మేము చట్టబద్ధంగా ఎవరిని ఎక్స్క్యూజ్ చేసేది లేదు. ఎవరైతే మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో మన సిపి గారు చెప్పినట్టు వాళ్ళు హ్యూమన్ బాంబ్
వాళ్ళతో పాటు అమాయక పబ్లిక్ని వాళ్ళు యాక్సిడెంట్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు మీదకి వచ్చే వరకు చేస్తున్నారు. నిజంగా మనకు ఇతర దేశ సరిహద్దుల శత్రువుల కంటే మన సైనికుల కంటే ఈ నెగ్లిజెన్స్, ఈ తాగి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసిన కేసుల్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారు. జన నష్టం, ప్రాణ నష్టం, అమాయక పబ్లిక్లు వాళ్ళ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్తో వాళ్ళు చాలా జీవితాలు నిర్వీర్యమైపోతున్నాం. దానికి కారణం ఈ డ్రంక్ అండ్ డ్రైవే. ముందుగా మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇన్ని రోజుల ముందు పెట్టడానికి కారణం ఏంటంటే జనవరి 1 కంటే ముందు పబ్లిక్లో ఒక అవేర్నెస్ రావాలి. పోలీసు వాళ్ళు మనం తాగి రోడ్డు మీదకి వస్తే తప్పకుండా పట్టుకొని కోర్టు వారి ముందు హాజరుపడతారు. తర్వాత రెండోసారి మూడోసారి పట్టుబడితే కూడా వాళ్ళకి జైలు కూడా పడుతుంది. అవసరమైతే వాళ్ళకు సోషల్ సర్వీస్ కూడా మన గౌరవనీయ మేజిస్ట్రేట్ గారు రాస్తున్నారు. కాబట్టి ఇవన్నీ పబ్లిక్ ఇంత అవేర్నెస్ ఉన్నా కానీ ఇంకా చాలామంది యువత తప్పిదాలు చేసి తాగి రోడ్డు మీదకి వచ్చి వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనవి చేసేది ఏంటంటే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ నుంచి దయచేసి డ్రింక్ చేస్తే తప్పకుండా మీరు మీ పర్సనల్ ఇంట్లోనో లేకపోతే అంతవరకే ఉండాలి తప్ప బయట తాగితే మాత్రం తప్పకుండా ఆల్టర్నేట్గా డ్రైవర్ పెట్టుకోవాలని, వేరే ప్రజా రవాణా సౌకర్యాలను వాడుకోవాలని నేను మీ ద్వారా ప్రజలకు తెలియపరచుకుంటున్నాను. సో మొత్తంగా చూసినట్లయితే ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్లో వచ్చేటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టకుండా మనం చూస్తున్నాం. ప్రతి టైంలో కూడా ప్రతి 5 మినిట్స్కి ఒకసారి ఇటు వాహనాలను కొద్దిసేపు నిలపడంతో పాటు వచ్చేటువంటి ప్రతి వాహనదారుని కూడా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి చెకింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే డ్రింక్ చేసిన వారు వాళ్ళతో కొంత ఆర్గ్యుమెంట్ చేసినప్పటికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో వారిని ఖచ్చితంగా తనిఖీలు చేసిన అనంతరం మాత్రమే వదులుతున్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు. పూర్తిగా ట్రాఫిక్ అధికారులు అయితే ఇటు బ్రీత్ అనలైజర్కి సంబంధించినటువంటి మిషన్స్తో అడుగడుగున ప్రతి ఒక్కరిని కూడా ఇటు పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇటు వాహనాలను కూడా వెంటనే ఎవరైతే ఇటు మద్యం సేవించి వాహనాలు నడుపుతారో వారికి సంబంధించినటువంటి వాహనాలను ఇదే ప్రాంతంలో సీజ్ చేసి మనం చూడవచ్చు. ఇక్కడ వాహనాలను తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఒకసారి ఫోకస్ చేసినట్లయితే వాహనాలను వెంటనే సీజ్ చేయడంతో పాటు వారికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోవడం, వారి బ్రీత్ అనలైజర్ టెస్ట్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ను కూడా వాళ్ళకి అందించి తదుపరి చర్యలు తీసుకునే విధంగా అయితే ఇటు ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ను చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇది ఒక పరిస్థితి ఈ నెల 30 వరకు ఉండనుండగా ఈ నెల 31న న్యూ ఇయర్ను సందర్భంగా అయితే 31వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ చేరుకున్న క్రమంలో అయితే ప్రతి ఒక్కరు కూడా ఇటు న్యూ ఇయర్ను ఇటు ప్రమాదాలు ఇటు మద్యంతో డ్రైవింగ్ చేయడాలు ఇలాంటివి కాకుండా చాలా ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడమే లక్ష్యంగా ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్లో అయితే పకడ్బందీగా ప్రతి ఒక్కరిని ఇటు తనిఖీలు చేయడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళని అయితే చట్టరీత్యంగా చర్యలు తీసుకునే విధంగా అయితే ఇటు తదుపరి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో కొనసాగుతుంది. కెమెరామెన్ రమేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.